హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి పానీపూరి తయారు చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా దానికోసం అయితే నేను ఒక 2 గ్లాసుల వాటర్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ నేను బంగాళదుంప, పచ్చి బఠానీ ఉడికించుకొని ఇలా స్మాష్ చేసుకున్నాను. తర్వాత ఇది 2 నిమిషాలు నానాక దాన్ని నేను వాటర్లో చింతపండు బాగా పిసికి గుజ్జు అయితే బయటికి తీసేసుకోవాలి. ఈ విధంగా బాగా నలిపితే నిమ్మకాయ గుజ్జు అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత దాన్ని మనం మెత్తగా తీసేసుకోవచ్చు పైకి. ఇలా ఈ విధంగా పిప్పు అంతా కూడా నేను తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ షుగరు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మన స్పూన్తో బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. పానీపూరి అప్పడాలు మనకి బయట మార్కెట్లో దొరుకుతున్నాయి రెడీమేడ్. ఇవి ఏంటంటే సేమ్ బయట పానీపూరి అప్పడాలనే వస్తాయి, పొంగుతాయి బాగా. నేను దాన్ని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బాగా ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు, అవి ఆయిల్లో మునిగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కడాయి పెట్టుకొని నేను స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అది హీట్ ఎక్కాలి, డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ హీట్ అయితే అవ్వాలి ఆయిల్. ఈ పానీపూరి అప్పడాలను ఇక్కడ మాకు విక్టరీ బజార్లో అవైలబుల్గా ఉన్నాయి. మొన్న దేనికోసం వెళ్తే నాకు అప్పడాలు కనిపించి పిల్లలకి బాగా ఇష్టమని తీసుకున్నాను. ఇవి ఎక్కువ కూడా పడవు, 20 రూపీస్ ఎంతో పడ్డది అంతే ప్యాకెట్. 2 టైమ్స్కి అయితే వస్తాయి. ఇప్పుడైతే నేను ఇందులో ఇవి డీప్ ఫ్రై ఆయిల్ అయితే హీట్ అయ్యింది, డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక వేసుకొని చూసుకున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఇదైతే మనం తిప్పనవసరం లేకుండానే దానికి అదే ఫ్రై అయ్యి తిరిగిపోతుంది. అది తిరిగిపోయిందంటే బాగా ఫ్రై అయినట్టు. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనకి బయట దొరికే పానీపూరిలానే వస్తాయి. ఈ విధంగా నేను డీప్ ఫ్రై చేసుకున్నాను. బయట వాటర్ అది మంచిగా ఉండదు పానీపూరి, పిల్లలకి బయట తినిపించాలంటే భయమేస్తుంది. అదే మనం ఇంట్లోనే మనం స్వయంగా చేసుకొని ఉంటే ఎక్కువ బయట కన్నా ఎక్కువ తినచ్చు, హైజెనిక్గా కూడా చేసుకోవచ్చు. అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఈరోజు పానీపూరి అయితే. ఈ విధంగా నేను డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను పానీపూరి అప్పడాలన్నీ. మా పిల్లలకైతే పానీపూరి అంటే చాలా ఇష్టము. అస్తమానం ఇలా బయటికి వెళ్ళి తినిపించలేము కాబట్టి ఇలా ఇంట్లోనే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీ మెథడ్లో ఈ విధంగా పానీపూరి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పానీపూరీలన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్యాకెట్ 20 రూపీస్ మాత్రం పడుతుంది. అది ఎక్కడ అయినా సరే మీకు దొరుకుతాయి, లూజ్ కూడా దొరుకుతాయి బయట. ఈ విధంగా పానీపూరీలన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. పిల్లలకి రోజుకి ఒక డిఫరెంట్ ఐటెం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ మళ్ళీ ఆయిల్ 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆనియన్స్, కట్ చేసుకున్న ముక్కలు ఆనియన్స్, నేనైతే ఒక ఆనియన్ వేసుకున్నాను. ఇది ఎందుకంటే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. నా స్టైల్లో నాకు ఈజీ మెథడ్ అనిపించి నేను అలా చేసుకున్నాను. తర్వాత దాని చాట్ ప్రిపరేషన్ కోసం ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసులో నేను ఆనియన్స్, కొత్తిమీర వేసుకున్నాను. ఇదైతే మనకి లిక్విడ్, పానీపూరిలో వేసిన లిక్విడ్ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే నేను చాట్ కోసం ఆనియన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. అవి వేసుకొని బాగా వేగాక కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి.
వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ ఆనియన్ బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది అయితే చాట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆ ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీంట్లో కొంచెం మసాలా అంతా కూడా బఠానీకి ఆలూకి పట్టేలాగా కొంచెం ఒక 5 నిమిషాలు దీంట్లో ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకైతే పానీపూరి కావాల్సిన చాట్, జ్యూస్, లిక్విడ్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అంత స్వీట్ అయితే పానీపూరి కూడా తినాలనిపించదు, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ మనము జ్యూస్లోకి షుగర్ వేసుకున్నాం కాబట్టి అంత స్పైసీ కూడా ఏమి ఉండదు. టేస్టీగా ఇంట్లోనే హైజెనిక్గా, ఎటువంటి బయట ఆయిల్ ఎలా ఉంటుందో, వాటర్ ఎలాంటిది వాడుతున్నారో, రోడ్ సైడ్ దుమ్ము దోగర అది ఉంటుంది అన్న భయం లేకుండా ఇంట్లోనే మనం అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నట్లయితే టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలా అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. నేనైతే ఇలా వేడివేడిగా పానీపూరి చేసి పిల్లలకి రెడీగా ఉంచాను. వాళ్ళైతే ప్రతిరోజు ఏం చేస్తుంది మా అమ్మని సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే అండి, మీకు